గురుకులాల్లో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. ఖమ్మంలో దానవాయిగూడెం బీసీ వెల్ఫేర్ గురుకులంలో ఎలుకలు కరిచి విద్యార్థులు ఆసుపత్రుల పాలైన ఘటన కలకలంగా మారింది. మార్చి నుంచి నవంబర్ వరకు 15 సార్లు ఎలుక కరిచినట్లు బాధితురాలు వాపోయింది. గురుకుల విద్యార్థుల ప్రాణాలతో రేవంత్ సర్కార్ చెలగాటమాడుతుందని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా అందిస్తారు. హాస్టల్లో గురుకులాలలో రోజు రోజుకు పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఒక పక్క కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థత పాలై ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు మరొక ముందే ఎలుకలు కరిచి కూడా విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నటువంటి సంఘటన ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెంలో ఉన్నటువంటి దానవాయిగూడెం బీసీ వెల్ఫేర్ హాస్టల్లో జరిగింది. ప్రస్తుతం ఆ విద్యార్థి చికిత్స పొందుంది. రకరకాల కాంప్లికేషన్స్ వచ్చాయని డాక్టర్లు చెప్తున్నారు. వాస్తవంగా జరగాల్సినటువంటి ట్రీట్మెంట్కి భిన్నంగా ఎలుక కరిచిన ప్రతిసారి ర్యాబిస్ వ్యాక్సిన్ వేయించడం వల్ల ఆ విద్యార్థి యొక్క ఆరోగ్య పరిస్థితి దెబ్బతిందని చెప్పి వైద్యులు చెప్తున్నారు. నర్వస్ సిస్టమ్ అంటే న్యూరో సిస్టమ్ పూర్తిగా దెబ్బతిన్నదని చెప్తున్నారు. కాళ్ళు కదలలేని పరిస్థితుల్లోనే చెప్తున్నారు. మనతో పాటు విద్యార్థి ఎవరైతే ఎలుక కాటుకు ఇబ్బంది పడుతున్న విద్యార్థి మనతో పాటు ఉన్నారో అమ్మాయిని అడిగి తెలుసుకుందాం. తల్లి, ఏం జరిగిందిరా మీ స్కూల్లో? అసలు నీకు ఇప్పుడు ఎట్లా ఉందమ్మా పరిస్థితి? ఎలక కరిసింది, ర్యాబీస్ వేస్తారు, 15 డోస్ వేస్తుంటారు ఈ పాటికి. ఆ కాళ్ళు అట్లా అయిపోయినాయి. ముందు ఫస్ట్ ఎలక కరిసింది మాకు తెలియదు, నిద్దట్లో ఉంటాం కదా, తెలియక పొద్దున్నే చూస్తే మొత్తం బ్లడ్ మొత్తం ఎండిపోయి కాళ్ళకి చాలా దారుణంగా ఉండేది. వెళ్ళి కడుక్కొని వచ్చి మేడం చూపిస్తే ఓకే రెడీ అవ్వు, నేను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తా, ఇంజెక్షన్ ఇప్పిస్తా, ఓకే సెట్ అయిపోతుంది అని వచ్చి తీసుకొచ్చేవాళ్ళు. మా ఫ్రెండ్స్కి కరిసింది కానీ ఇంత సివియర్గా కరవలేదు, పైన కరిసింది. ప్రతిసారి నన్నే కరిసేది బాగా. వరకు నిన్ను ఎన్నిసార్లు కలిసిందమ్మా? నీకు ఎన్నిసార్లు ఇంజెక్షన్ చేయించారు? ఎందుకంటే డాక్టర్ ఏం చెప్తున్నారంటే కొంచెం నీకు న్యూరో ప్రాబ్లం వచ్చింది అని చెప్తున్నారు. ఇప్పటివరకు ఎన్నిసార్లు కలిసింది? ఏ టైంలో కలిసింది? 15 టైమ్స్ ఇంజెక్షన్ వేయించారు. కరిసింది సరిగ్గా గుర్తులేదు సార్. మార్చి నుంచి నవంబర్ వరకు, మొన్న నవంబర్ వరకు. నవంబర్లో కూడా కరిసింది కానీ మమ్మీ వాళ్ళు వద్దన్నారు. మమ్మీకి చెప్పాను ఇలా కరిసింది మమ్మీ అంటే, వద్దులే జెల్ ఇచ్చారు. మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఉంటే జెల్ ఇప్పించి జెల్ రాపిచ్చారు. ఎప్పుడు జరిగేది. ఎలకలు అనేది కామన్ మా హాస్టల్లో, ఇంకా కోతులు కుక్కల్లాగా. అండ్ వేయించిన కరిసిన ప్రతిసారి వేయించేవాళ్ళు, డోస్ వేయించి హాస్పిటల్ తీసుకొచ్చి వీక్కి డోస్ వేయించి తీసుకొచ్చేవాళ్ళు. మా హాస్టల్లో మొత్తం మా క్లాస్ అయితే 10th మొత్తం ఒక 80 మెంబర్స్ ఉంటాం, 40 వాళ్ళకి కొంతమంది కరిసింది, ఇంజెక్షన్ వేయించి తీసుకొచ్చారు. కానీ నాకు సివియర్గా అవ్వడం వల్ల అట్లా కాళ్ళు అయిపోయింది అని చెప్పారు. నర్స్ మేడం చెప్తే ఇంజెక్షన్ వేయించారు చూపిస్తే, అంతే. మిమ్మల్ని బెదిరించారు అంటే బయటకు చెప్పొద్దు అన్నారని ఒక మాట బయట తెలుస్తుంది, నిజమేనా? అట్లా అంటే మరి ఎవరికి చెప్పొద్దని? మామూలుగా ఇలా చేపట్టుకొని కొత్త ప్రిన్సిపల్ మేడం కదా నాన్న, వద్దులే ఎవరికి చెప్పలేగా మమ్మీ అని ఇట్లా మామూలుగా చేత్తో అట్లా ఆ భయం వేసి పల్స్ పెరిగిపోయాయి. కొన్ని సిచ్యువేషన్స్ అంటే అప్పుడు మార్క్స్ తీసేస్తారు, భయం ఉండేది తీసేస్తారని. ఇప్పుడు నీకు ఏముందిరా? నీకు ఆరోగ్య సమస్య ఏమొస్తుంది? కాళ్ళు చేతులు పర్ఫెక్ట్గా లేవా? లేకపోతే నీకు కలుగుతున్నటువంటి స్పర్శ లేవు, నడవడానికి లేవు, అన్నీ ఇంకా డైపర్, పక్కన వాష్రూమ్ బ్యాగ్, అంతే. రోజు నేను ఎక్కిస్తున్నారు చేతికి, నొప్పిగా ఉంది, చేయి నొప్పి ఉంది. ఇప్పుడిప్పుడే చేతులు కూడా స్పష్టలు వస్తున్నాయి, కాళ్ళే రావట్లేదు. ర్యాట్ బైట్ తో మీ దగ్గరికి వచ్చింది కదా, అసలు ఏంటి మేడం అమ్మాయి పరిస్థితి, కండిషన్? యాక్చువల్లీ మన హాస్పిటల్కి వచ్చినప్పుడైతే తనకి పాపకైతే మొత్తం నడవలేకపోయింది అండ్ స్పృహ లెవెల్స్ కూడా అంత మంచిగా లేకున్నాయి అనమాట. హాస్టల్లో ఎలుక కొరికింది అని ర్యాట్ బైట్ అని చెప్పారు. ఆ ర్యాట్ బైట్ అయినప్పుడంతా వాళ్ళు ప్రతిసారి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడేమో రేబీస్ వ్యాక్సిన్ ఇచ్చారు అని వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఎంతవరకు అది రేబీస్ వ్యాక్సిన్ అనేది డాక్యుమెంటేషన్ ఎక్కడ లేదు, అయితే ప్రతిసారి ఇవ్వము. సో మరి అక్కడైతే అలా ఇచ్చారు, దానివల్ల అలా అయ్యిందని అనుకుంటున్నాము. ఆల్మోస్ట్ 10 to 15 టైమ్స్ ర్యాట్ బైట్ అయింది. అయిన ప్రతిసారి వాళ్ళు వ్యాక్సినేషన్ ఇచ్చామని చెప్పారు. మన దగ్గరకు వచ్చినప్పుడు మొత్తం కాళ్ళలో స్పర్శ అన్నది కూడా ఏం లేదు, నడవలేకపోయారు. మేము న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ అన్నీ చేసాము, దానికి సంబంధించిన బ్లడ్ టెస్ట్లు అన్నీ కూడా చేసాము, CSF అనాలిసిస్ పంపించాము. కాకపోతే ఇంకా డయాగ్నోసిస్ ఏంటి అన్నది ఇంకా ప్రెజెంట్గా మనకి ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంది. ఇప్పుడైతే వచ్చినప్పటికీ ఇప్పటికీ నడుస్తున్నారు బాగానే. వాళ్ళు ఇంజెక్షన్ ఇవ్వకూడదు బట్ ఇచ్చారు, దానివల్లే అని మేము అనుకుంటున్నాము ప్రస్తుతానికి. కానీ రికవరీ అయితే ముందు వచ్చినప్పటికీ ఇప్పటికీ అయితే రికవరీ ఉంది. ఇప్పటికీ 4 టైమ్స్ అయిందండి. అసలు నా దృష్టికి తెలియకుండానే వాళ్ళు చికిత్స చేయించుకుంటూ వచ్చారు. లాస్ట్ టైం మార్చిలో కూడా వేశారు. మొన్న నవంబర్లో పాప కాలు చూశాను, అప్పుడు అడిగితే అప్పుడు చెప్పారండి
ఏం కాదని చెప్పారు. మొన్న మంగళవారం రోజు పూర్తిగా నడవలేని పరిస్థితిలో పాపను నాకు అప్పచెప్పారు. వచ్చినప్పటికీ అప్పటికి కాళ్ళు పని చేయట్లేదండి. నేను ఎత్తుకొని తీసుకొచ్చాను, వీల్ చైర్ ద్వారా లోపల తీసుకొచ్చాము. లెఫ్ట్ హ్యాండ్ ఒకటి, రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్ కూడా పని చేయట్లేదండి. అప్పటికే నర్వ్స్కి అటాక్ అయిందని చెప్పారు. ఇక్కడ వాళ్ళే పంపించారండి, వాళ్ళ స్కూల్ వాళ్ళే ఫోన్ చేసి పంపించారు. నేను ఎవరిని అప్రోచ్ అవ్వాలి. అప్పటికే పాప కండిషన్ సీరియస్ అయ్యేసరికి నాకు ఏం చేయాలో తెలియలేదు. నేను ఉండవల్లి సేవా సమితి కృష్ణవేణి గారిని అప్రోచ్ అయ్యాను. అప్పటి నుంచి తను మీడియా వాళ్ళ సపోర్ట్ ద్వారా నాకు కొంచెం హెల్ప్ చేస్తూ వచ్చారనమాట. పదే పదే మీ పాపకు ఎలుక కరుస్తుంది, అయినా సరే మీకు చెప్పకుండా వ్యాక్సినేషన్ చేయిస్తున్నారు. దీని పట్ల మీరేం చెప్తారమ్మా? అది అసలు వ్యాక్సిన్ అనేది మనకు తెలియదు సార్. అది నాకు ఏం చేశారనేది తెలీదు. పాపను అడిగితే కనుక ఇప్పటికే చాలా సార్లు వేయించారని అయితే చెప్పింది. ఒక్కసారి మాత్రం ఇన్ఫార్మ్ చేశారు, అది అయిపోయాక చెప్పారండి నాకు. అక్కడైతే నీట్గా అయితే ఉండదు సార్, ఫుడ్ బాగోదు, వాష్రూమ్స్ బాగుండవు. అక్కడ కుక్కలు, కోతులు, ఎలకలు, పాములు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. మస్కిటోస్ బాగుంటాయి. ఇష్టం ఉంటే చదివించండి, లేకపోతే టీసీ తీసుకొని వెళ్ళిపోండి అని. ఆల్రెడీ పాప 9th అయిపోయింది. అప్పటికప్పుడు నేను వేరే చోట చదివించుకోలేను కదా, నాకు ఫైనాన్షియల్ ఇది లేదండి. నేను సింగిల్ పేరెంట్, అందుకని ఈ 1 సంవత్సరం అయితే అయిపోతుందని వెయిట్ చేశాను. ఇప్పటికీ అన్ని సార్లు అయినా సీరియస్ కాకపోవడం వల్ల నేను అప్రోచ్ అవ్వలేకపోయాను. కండిషన్ చేయి దాటిపోతుందని ఇట్లా అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది మీడియా వాళ్ళు. అమ్మాయి లేచి తిరిగితే చాలండి ఫస్ట్ నాకు, ఎందుకంటే నాకు ఫైనాన్షియల్గా కూడా అంత బ్యాక్గ్రౌండ్ లేదు, నేను అంత పెట్టుకోలేను. ఇప్పుడే వీళ్ళు చెప్పారండి, హాస్పిటల్ యాజమాన్ మనకి పాపకి ట్రీట్మెంట్ అనేది చేపిస్తా అన్నారు. చాలా థ్యాంక్స్ అని చెప్పుకుంటున్నాండి. కొంచెం నీట్గా ఉంటే బాగుంటుంది సార్. అందరూ ఇప్పుడు అక్కడ జాయిన్ అయ్యేది అంత పేదవాళ్లే కదా, ఎవరు చేసుకోలేని పరిస్థితి. ఇలాంటివి రాకుండా ఉండి మంచిగా చూసుకుంటే చాలండి. మా పాపకి పడ్డ ఇబ్బంది, నేను పడ్డ ఇబ్బంది వేరే తల్లి కానీ పిల్ల కానీ పడకూడదని కోరుకుంటాను. సో మచ్ తల్లి, ఇది పాప తల్లి చెప్తున్నారు. నా కూతురు పడ్డటువంటి ఇబ్బంది వేరే పాప పడకుండా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. పదే పదే తనకు తెలియకుండా ట్రీట్మెంట్ చేయించారని, ఇవాళ నడవలేని పరిస్థితికి తన బిడ్డ వచ్చిందని చెప్పి కన్నీటి పర్యంతం అవుతున్నాడు. విడుదల నారాజు, సాంసరావు టీ న్యూస్, ఖమ్మం నుంచి.